నిజమైన స్వాతంత్రమును ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియులైన వారికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభము తెలుపుచు ఆహ్వానమును పలుకుచున్నాను. క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము మీ జీవితములలో ప్రబలమై వ్యాపిస్తున్నదని మరి అనేకులు మాకు ఫోన్ల ద్వారా వారి యొక్క సాక్ష్యమును తెలుపుచున్నారు. మిమ్మల్ని బట్టి దేవుని యొక్క నామమును నేను ఎంతగానో మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. భూమి ఆకాశములు గతిస్తాయి కానీ దేవుని యొక్క మాటలు ఎన్నడూ కూడా గతించవండి. దేవుని యొక్క వాక్యం పైన ఎవరైతే ఆశ పెట్టుకుంటారో ఆ వాక్యము ఖచ్చితంగా వారి జీవితంలో కార్యము జరిగిస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళేదానికంటే ముందుగా దయచేసి ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ప్రారంభిద్దాం. దయచేసి నాతో కలిసి ఏకీభవించండి. కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపునకు ఎత్తి మరి ప్రార్థనలో ఏకీభవించాలని నేను మనవి చేస్తున్నాను. పరలోకమందున్న తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన నామంలో మీ యొక్క సన్నిధికి వస్తూ ఉన్నాం. దయగలిగినటువంటి తండ్రి, నిజమైన స్వాతంత్రం కార్యక్రమమును మీరే ప్రారంభించారు, మీరే కొనసాగిస్తున్నారు, మీరే పోషిస్తూ ఉన్నారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో మీ వాక్యాన్ని మేము ప్రభువా అధ్యయనం చేయబోతూ ఉండగా కృపగలిగినటువంటి తండ్రి, మీ పరిశుద్ధాత్మ ద్వారా మేమేమి చూడాలో అవి మాకు చూపించండి. మేము ఏమి వినాలో అవి మాకు వినపడచేయండి. మేము ఏమి తెలుసుకోవాలో అవి మేము తెలుసుకున్నట్లు చేయమని అడుగుతున్నాం. మీరు నా వాక్యమునందు నిలిచినట్లయితే మీరు సత్యమును గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని వాక్యంలో వ్రాయబడింది. కృపగలిగినటువంటి తండ్రి, సత్యమును తండ్రి మీరు బోధించి అనేకులను ప్రభువ నిజమైన స్వాతంత్రంలోనికి మీరు నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో మీ యొక్క చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చమని అడుగుతూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మానవుని విషయంలో దేవుని యొక్క చిత్తమును గురించి అనేక మాసముల నుంచి నేను మీకు తెలియపరుస్తున్నాను. మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క చిత్తమును గురించి మన మనస్సును మనం స్థిరపరచుకోవాలి. దేవుని యొక్క చిత్తమును గురించి మనకు గందరగోళం ఉందనుకోండి, విశ్వాసముతో మనం దేవుని యొక్క సన్నిధిని సమీపించలేం. బైబిల్ గ్రంథంలో ఏమని వ్రాయబడింది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని వ్రాయబడింది. కొంచెం కష్టము అని వ్రాయబడలేదు, కానీ అసాధ్యము అని వ్రాయబడింది. సో కాబట్టి దేవుని యొక్క చిత్తము గురించి మనకు తెలియకుంటే విశ్వాసము రాదు. విశ్వాసము రాకుంటే దేవునిని సందేహంతో మనము అడిగే వారంగా ఉంటున్నాం. యాకోబు అంటాడు కదా, అడుగువాడు సందేహించకుండా అడగవలెను. సందేహించువాడు దేవుని నుంచి ఏమి కూడా పొందుకోలేడు. కాబట్టి మన జీవితాల్లో దేవుని సంకల్పమును గూర్చినటువంటి విషయాన్ని మన మనసులో స్థిరపరచుకోవాలి. అంటే ఇంకా ప్రశ్న రానంత రీతిగా, ఇక అనుమానం రానంతగా దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో స్థిరపరచుకోవాలి. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే దేవుని యొక్క చిత్తం అంతటిని గూర్చి మీకు నేను తెలియజేస్తూ వస్తున్నాను. ఇదే పునాది. క్రీస్తునందు ప్రియులారా, ద నాలెడ్జ్ అబౌట్ గాడ్స్ విల్ ఈజ్ ద ఫౌండేషన్. Understanding God's plan and God's purposes for your life is the foundation. క్రైస్తవునికి, సంఘానికి, క్రైస్తవునికి పునాది ఏమిటో తెలుసా? ప్రత్యక్షత, వెలిగింపు, అవగాహన. దేని గురించి? దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి అవగాహన. హల్లెలూయా. సో కాబట్టి అందుకే ఓ మంచి పునాదిని నేను మీ జీవితాల్లో నేను వేస్తున్నాను. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు చెప్పండి? సో కాబట్టి పునాది బలంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని గాలులు వీచినా, ఎంత వర్షం వచ్చినా కూడా నిత్యము నిలుచు కట్టడం వల్లే నిలిచి ఉంటుంది. కాబట్టి లోకములో మనకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను అని ప్రభు అన్నాడు. సో కాబట్టి శ్రమలు, ఇబ్బందులు, సవాళ్ళు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. అయితే సమస్య ఏమిటంటే మనము మంచి పునాది పైన మన జీవితాన్ని కట్టుకుంటున్నామా లేదా? పునాది లేకుండా మనము మన జీవితాన్ని కట్టుకుంటే తుఫాన్లు వచ్చినప్పుడు మన జీవితాన్ని నిలవలేవండి.
గాలి వీచినప్పుడు మనం పడిపోయే వారంగా ఉంటాం. సో ఆ రీతిగా మనం ఉండకూడదని, మనం బలపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి పరిచయ వాక్కులుగా నేను ఏం చేస్తున్నానంటే, దేవుని యొక్క సంకల్పాన్ని రుజువులతో, దేవుని యొక్క సంకల్పమును వాక్య ఆధారంతో నేను రుజువు చేస్తూ ఉన్నాను. సో కాబట్టి దేవుని యొక్క చిత్తమును గురించి మన జీవితాల్లో మనము మనసును, మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. మనకు ఏక మనసు ఉండాలి, ద్వంద్వ మనసు ఉండకూడదు. మనకు ఏక దృష్టి ఉండాలి. ఇక దేవుని చిత్తము గురించి మనకు సందేహము, అనుమానం అన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదు. అపవాది మోసం చేసే పద్ధతి ఏమిటంటే, వాడు సందేహాన్ని నీ మనసులో పెడతాడు, అనుమానాన్ని విత్తుతాడు. ఆ అనుమానాన్ని వాడు విత్తినప్పుడు నీకు సరైన పునాది లేకుంటే వాడి యొక్క అనుమానాలను నువ్వు నమ్ముతావు. వాని యొక్క అనుమానాలను నువ్వు నమ్మినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు విశ్వాస విషయంలో నువ్వు కదిలించబడతావు. సో కాబట్టి ఈ యొక్క పరిచయ వాక్కులు దయచేసి జాగ్రత్తగా వినండి, మరలా వినండి. ఈ విషయాలు మీ యొక్క మనసులో, హృదయంలో స్థిరపడేంత వరకు ఈ మాటలు, ఈ ప్రసంగాలు మీరు వినాలని, మీరు వీక్షించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. క్రీస్తునందు ప్రియులారా, నేను చెబుతూ వచ్చాను, దేవుడు మనిషిని ఎందుకొరకు తయారు చేశాడు. ఆ మూల వాక్యాన్ని నేను మరలా ఒకసారి చదువుతాను. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనము 28వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు వారిని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించను. ఓకే, మనిషిని దేవుడే తయారు చేశాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృష్టించాడు. 28వ వచనం చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించను. హల్లెలూయా. నరుని సృజించిన వెంటనే దేవుడు చేసిన పని ఏమిటండి? ఆశీర్వదించను. సో ఈ మూల వాక్యంలో దేవునికి చిత్తం అన్నటువంటిది మనకు కనిపిస్తుంది. ఆయన ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనండి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. మాట్లాడి వారిని దీవించాడు. వారు ఏ రీతిగా దీవించబడాలో అవి కూడా ప్రభువు మాట్లాడాడు. మనిషి పడిపోయిన తర్వాత జరిగిన విషయాలను దయచేసి ప్రక్కన పెట్టండి. మానవుడు పడిపోకముందు మానవుని విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాయిస్తున్నాడు. సో కాబట్టి మనము ఈ యొక్క వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈ యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తము. సో ఈ యొక్క వాక్యాన్ని నేను భాగాలుగా నేను విభాగిస్తూ దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను మీకు తెలియజేస్తూ వచ్చాను. సో దేవుడు మారే దేవుడు కాదు. మానవుని విషయంలో ఆయన యొక్క ప్రణాళికను ఆయన ఎప్పుడు కూడా మార్చుకునే దేవుడు ఎంత మాత్రము కాదు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన ఏకరీతిగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, సో నీవు దీవించబడాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నీవు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు విస్తరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాన్ గారు కూడా తన 3వ పత్రిక 2వ వచనంలో వ్రాస్తూ ఏమని సెలవిచ్చాడండి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఈ యొక్క వాక్యాన్ని కూడా కొంచెం నేను సరిచేసి మీకు తెలియజేశాను. ప్రియుడా, అన్నిటికంటే ముఖ్యముగా నీ మనస్సు దేవుని యొక్క చిత్తమును గురించిన జ్ఞానంలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు ఆరోగ్యముగా ఉండవాలని నేను కోరుకుంటున్నాను అని మీకు తెలియజేశాను. సో దేవుని యొక్క వాక్యమే దేవుని యొక్క చిత్తము. గాడ్స్ వర్డ్ ఈజ్ గాడ్స్ విల్. దేవుడు తన యొక్క చిత్తాన్ని తన వాక్యంలో సంపూర్ణంగా వ్రాసి ఉంచాడు. చూడండి, మొదటి అధ్యాయంలో మనం చూసాం. ఈ యొక్క చివరి అధ్యాయాల్లో కూడా మరి యోహాన్ గారు తన చివరి పత్రిక, సో చివరి లెటర్ కదండి, చివరి పత్రికలో వ్రాసే ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. సో ఆ పత్రికలో ఏమో రాస్తున్నాడంటే, అసలు అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, తర్వాత నీవు ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అన్ని విషయంలో వర్ధిల్లడం అంటే ఏమిటి, దాని గురించి కూడా నేను మీకు వివరించాను. సో ఎక్కువసేపు దీని గురించి నేను ధ్యానించను, నేను ముందుకు వెళ్తున్నాను. సో దేవుడు నరుని ఆత్మలాగా సృష్టించాడు. దేవుడు ఒక ఆత్మ, దేవదూతలు కూడా ఆత్మలు. సో నరుడు కూడా ఆత్మ. హల్లెలూయా. సో కాబట్టి నరుడు ఆత్మ, నేను ఒక ఆత్మ, నీవు ఒక ఆత్మ, మనుషులందరూ ఆత్మీయ జీవులు అన్నమాట. సో మనిషిని దేవుడు ఆత్మలాగా సృష్టించాడు. ఆ మనిషికి దేవుడు ఒక మనసునిచ్చాడు. ఆత్మ
మనసుతో కలిసి ఈ దేహంలో జీవిస్తూ ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి అన్ని విషయంలో అంటే అర్థం ఏమిటంటే ఆత్మీయంగా మనము ఫలించాలి, మానసికంగా మనము ఫలించాలి, దేహపరంగా మనము ఫలించాలి. అంత మాత్రమే కాదు, మనకంటూ దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు, కుటుంబ పరంగా మనము ఫలించాలి, ఉద్యోగపరంగా ఫలించాలి, సమాజంలో మనం ఉంటున్నాం, సామాజికంగా మనం ఫలించాలి, ఒక సంఘంలో మనం నాటబడి ఉంటాం, ఆ సంఘంలో మనము ఫలించాలి. సో అన్ని విషయాలలో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడని తన వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో నేను ఆత్మీయంగా ఫలించే దాని గురించి చెప్పాను. ఆత్మీయంగా ఫలించడం అంటే మనము తిరిగి జన్మించిన అనుభవాన్ని కలిగి ఉండడం, దేవుని యొక్క కుమారునిగా, దేవుని యొక్క కుమార్తెగా మనము తిరిగి నూతనంగా జన్మించడం. హల్లెలూయా. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవునినే మన ఆత్మలో కలిగి ఉండడం. ఆత్మీయంగా ఫలించడం అంటే దేవుని యొక్క స్వరాన్ని విని ఆ స్వరం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటూ ఈ యొక్క లోకంలో నిజంగా ఒక రాజులాగా, రాణిలాగా ఏలడం అన్నమాట. హల్లెలూయా. సో మనసు దగ్గరకు మనం వచ్చాం. మనసు ఫలించడం అంటే మనసు నూతనపరచబడినటువంటి మనసును కలిగి ఉండడం, నెమ్మది, సమాధానం, సంతోషం కలిగినటువంటి మనస్సును కలిగి ఉండడం. అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు మనస్సును కలిగి ఉన్నటువంటి మనస్సు, అటువంటి మానసిక స్థితిని మనం కలిగి ఉండడమే మానసికంగా ఫలించడం. దేహపరంగా ఫలించడం అంటే ఏమిటి? మంచి ఆరోగ్యంతో మనము మంచి ఆరోగ్యాన్ని మన దేహాల్లో కలిగి ఉండడం అన్నమాట. సో అందుకే ఇక్కడ యోహాను గారు కూడా వ్రాస్తే ఏమంటారు? ప్రియుడా, నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను కోరుకుంటున్నాను అన్న. సౌఖ్యముగానే తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో అండ్ బీ ఇన్ హెల్త్ అంటాడు అన్నమాట. అంటే ఆరోగ్యముగా అని అర్థం. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే మనం అందరం కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, మరి ముఖ్యంగా దేవుని యొక్క పిల్లలైనటువంటి వారు తమ దేహాలలో, తమ శరీరములలో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని నీ మనసులో స్థిరపరచుకోవాలి. ఈ విషయం గురించినటువంటి అనుమానాలు, సందేహాలన్నీ దయచేసి ప్రక్కన పెట్టండి. ఇది దేవుని యొక్క చిత్తము. దేవుడు నరుని తయారు చేసినప్పుడు మీరు రోగాల పాల్గండి, మీరు అనారోగ్యం చేత నింపబడండి అని నరుని దేవుడు శపించలేదండి. దేవుడు నరుని ఆశీర్వదించాడు. నరుని యొక్క దేహాన్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు నరుని యొక్క దేహాన్ని. హల్లెలూయా. సో కాబట్టి మన దేహాల్లో, నా స్టేట్మెంట్ దయచేసి మరలా నేను చెబుతున్నాను, మన దేహాలలో అనారోగ్యము ఉండడం అన్నటువంటిది దేవుని యొక్క చిత్తము కాదు. మనం అందరం కూడా మన దేహాల్లో మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. సో నేను ఈ యొక్క స్టేట్మెంట్ నేను తెలియజేశాను, ఈ యొక్క మాటను నేను చెబుతున్నాను. దీనిని నేను గడిచినటువంటి వారంలో పాత నిబంధనలో వ్రాయబడినటువంటి వాక్యముల ద్వారా నేను రుజువుపరిచాను. సో ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే క్రొత్త నిబంధనలోనికి వెళ్ళి క్రొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యాల ద్వారా నేను రుజువు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, నేను ఏ విషయం చెప్పినా కూడా అది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను స్థిరపరుస్తాను. సో కాబట్టి ఎందుకంటే ప్రతి విషయం కూడా 2-3 సాక్షుల నోట స్థిరపరచబడాలని వ్రాయబడింది. సో నేను చెప్పే మాటను దేవుని యొక్క వాక్యము ద్వారా ఆధారాలతో నేను రుజువు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. నా ప్రయత్నం అంతా దేని కొరకో తెలుసా? పరిశుద్ధాత్మని ప్రయత్నం అంతా దేని కొరకో తెలుసా? దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి నిశ్చయత నీకు కలగాలి. హల్లెలూయా. నీ ఆరోగ్యం గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? నీ ఆరోగ్యం గురించి దేవుని యొక్క ప్లాన్ ఏమిటి? నీ దేహం గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ యొక్క విషయాన్ని వాక్య ఆధారములతో నేను రుజువు చేసినప్పుడు వినుట వలన విశ్వాసం కలుగును అని వ్రాయబడింది. సో కాబట్టి దేవుని యొక్క చిత్తమును గురించి మీకు విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసము స్థిరపడుతుంది. ఎప్పుడైతే స్థిరపడుతుందో అప్పుడే దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో నీవు అనుభవించగలవు. అంతవరకు దేవుని యొక్క చిత్తాన్ని నీ జీవితంలో అనుభవించలేవు. ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎందుకు రోగులుగా మిగిలిపోయారో తెలుసా? ఈనాడు చాలామంది క్రైస్తవులు ఈరోజు కూడా మంచముల పైన రోగిలాగా పడి ఉన్నారో తెలుసా? ఎందుకు క్రైస్తవులు ఈరోజు కూడా రోగాలతో చనిపోతున్నారో తెలుసా? దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి నిశ్చయత వారికి లేకుండా పోవటం వల్లనే. ప్రార్థన లేకుండా పోవడం కాదండి, ప్రార్థన అందరూ చేస్తున్నారు ప్రార్థన, కానీ దేవుని యొక్క చిత్తమును గురించిన నిశ్చయత లేకుండా నువ్వు ఏ ప్రార్థన చేసినా కూడా పరలోకాన్ని ఏ రీతిగా చేరుతుంది చెప్పండి? సో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము. అందుకే దేవుని చిత్తమును గురించిన నిశ్చయత మనము కలిగి
ఉండాలి. హల్లెలూయా. సో పాత నిబంధనలు మనం చూసాం, ఇశ్రాయేలుల జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలు, వారి జీవితంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలు. ఎటువంటి వాగ్దానాలు ఇచ్చాడు? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. పాత నిబంధనలో దేవుడు తన ప్రజలను ఆయన స్వస్థపరిచాడు. సో క్రొత్త నిబంధనలకు వద్దాం. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను నా ఇష్టాన్ని నెరవేర్చేదానికి నేను రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదానికి నేను వచ్చానన్నాడు. అంటే యేసు ప్రభువుల వారు ఏమేమి చేశారో అవన్నీ కూడా దేవుని యొక్క చిత్తము అన్నమాట. సో ఒక లేఖన భాగాన్ని మీకు నేను వివరించాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 37-38 వచనాలు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ ఎందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఈ ఒక్క లేఖన భాగం చాలండి దేవునికి చిత్తం గురించి సంపూర్ణంగా మనకు అవగాహన వచ్చేదానికి. ఈ ఒక్క లేఖన భాగం చాలు. బాప్తిస్మిచ్చి యోహాను దినములు మొదలుకొని ఏం జరిగిందో మొత్తము ప్రియులారా ఇశ్రాయేలు దేశమంతా కూడా మారుమ్రోగింది. సో ఆ విషయాన్ని ఒక్క మాటలో పేతురు గారు తన ప్రసంగంలో ఆయన తెలియజేస్తున్నారు. ఏంటది? అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదే. సో కాబట్టి యేసు ప్రభు గురించి వచ్చినటువంటి పేరేమిటంటే ఆయన అభిషేకించబడ్డాడు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించాడు. ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? చూడండి, దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు. హల్లెలూయా. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? నజరేయుడైన యేసు మేలు చేయాలని అభిషేకించాడు. హల్లెలూయా. సో ఆయన మేలు చేయుచు. మేలంటే ఏమిటండి? మేలంటే దాన ధర్మాలు చేయడమా? ఇక్కడ మేలు అన్నటువంటి మాటకు ఇక్కడ అర్థం ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము సందర్భానుసారంగా మనము ధ్యానించాలి. అందుకే తిమోతికి వ్రాస్తూ పౌలు అంటాడు, వాక్యమును సరిగా విభజించాలంట. హల్లెలూయా. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఏమంటూ రాయబడింది? ఆయన మేలు చేయుచు. ఏం చేశాడంట? ఆయన మేలు చేశాడు. సో అభిషేకం దేని కొరకు? మేలు చేయుట కొరకై. హల్లెలూయా. నజరేయుడైన యేసును దేవుడు మేలు చేయుట కొరకే అభిషేకించాడు. మేలు అంటే ఏంటి? ఇక్కడ మేలు ఏమిటి? చూడండి, అపవాది చేత పీడింపబడిన వారి నందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఒక్క మాటలో యేసు ప్రభుల వారి యొక్క 3.5 సంవత్సరాల పరిచర్య గురించి ఒక్క మాటలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తున్నాడండి. ఒక్క మాటలో తెలియజేస్తున్నాడు. ఏమిటి? హీ ఈజ్ అన్ అనాయింటెడ్ వన్. గాడ్ అనాయింటెడ్ జీసస్ ఆఫ్ నాజరేత్ విత్ ద హోలీ గోస్ట్ అండ్ పవర్. హీ వెంట్ అబౌట్ డూయింగ్ గుడ్. ఆయన బయలుదేరి మేలు చేస్తూ సంచరించాడంట. మేలు చేయుచూ సంచరించాడంట. ప్రతిరోజు మేలు చేయుచూ సంచరించాడంట. ఏమిటి మేలు? ఏమిటి మేలు? అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ, హల్లెలూయా, అందరినీ స్వస్థపరచుచు సంచరించెను. దేవుని యొక్క చిత్తం మీకు కనిపిస్తుందా ప్రియులారా? దేవుని యొక్క చిత్తం మీకు స్పష్టంగా కనిపిస్తుందా? ఆయన మేలు చేశాడంట. ఎంతమందికి మేలు చేశాడు? అందరికీ మేలు చేశాడు. వాక్యంలో వ్రాయబడింది కదా, యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. యేసయ్య కొంతమందికే మేలు చేయలేదండి, ఆయన అందరికీ మేలు చేశాడు. మేలు అంటే ఏమిటి? ఇక్కడ స్వస్థత. ప్రతి రోగానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అపవాది కారణము. ఇది ఎప్పుడు నీవు మర్చిపోవద్దు. ఎందుకు? పాపం వచ్చిన తర్వాతనే రోగాలు వచ్చాయి. పాపము రాకముందు రోగములు లేవు. సో కాబట్టి ఆ పాపాన్ని ప్రియులారా ఆధారం చేసుకొని అపవాది రోగములను మానవుని యొక్క జీవితంలో వాడు ప్రవేశపెట్టాడు. రోగం అన్నటువంటిది శాపని, రోగం అన్నటువంటిది ఒక శాపమని దేవుని యొక్క వాక్యము ద్వారా నేను మీకు రుజువు చేశాను. సో కాబట్టి యేసయ్య ఏం చేశాడు? అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించాడంట. హల్లెలూయా. అపవాది చేత పీడించబడిన వారిని అందరినీ స్వస్థపరిచాడు. అందరినీ స్వస్థపరిచాడు. ఎవరిని వదిలిపెట్టలేదు. అందరినీ బాగు చేశాడు.
సో ఈ యొక్క అభిషేకం దేని కొరకు? పరిశుద్ధాత్మ అభిషేకం దేని కొరకు? శక్తి చేత అభిషేకించబడింది దేని కొరకు? ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. ఎవరిని అభిషేకించాడు? మనుష్య కుమారుడైన నజరేయుడైన యేసును అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? స్వస్థపరిచేదానికి అభిషేకించాడు. ఎంతమందిని స్వస్థపరిచేదానికి అభిషేకించాడు? అందరినీ స్వస్థపరిచేదాని కొరకై అభిషేకించాడు. హల్లెలూయా. ఎవరినైనా వదిలేశాడా? ఓ మీ విషయంలో నా చిత్తం కాదు, మీ విషయంలో తండ్రి చిత్తం కాదు, మిమ్మల్ని నేను బాగు చేయను, నేను కొంతమందినే బాగు చేస్తాను. ప్రభు ఎప్పుడు ఆ మాట చెప్పలేదండి. అందరినీ ఆయన బాగు చేస్తాడని ఇక్కడ పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో యేసయ్య పరిచర్య మొత్తము కూడా ఒక్క మాటలో మనకు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నది. హల్లెలూయా. సో కాబట్టి అందరూ అంటే నీవు కూడా ఉన్నావని అర్థం. అంటే అందరి విషయంలో దేవుని యొక్క చిత్తం అది. నీ విషయంలో కూడా నీ యొక్క శరీరంలో నీవు మంచి ఆరోగ్యం కలిగి ఉండాలన్నది దేవుని యొక్క చిత్తము, పరలోకపు తండ్రి యొక్క చిత్తము. ఏ తండ్రి తన పిల్లలు రోగులుగా మిగిలిపోవాలని కోరుకుంటాడండి? ఏ తండ్రి తన పిల్లలు అనారోగ్యం చేత పీడించబడాలని కోరుకుంటారండి? ఏ తండ్రి కూడా కోరుకోరు. అదే రీతిగా దేవుడు కూడా మన జీవితాల్లో అనారోగ్యం ఉండాలని ఆయన కోరుకునే దేవుడు కాదు. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ప్రియులారా. ఆయన ఇంతకు మునుపు బాగు చేశాడు, ఇప్పుడు కూడా ఆయన బాగు చేస్తూనే ఉన్నాడు, బాగు చేస్తూనే వెళ్తుంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పాపాన్ని ఏ రీతిగా ద్వేషిస్తున్నాడో రోగాన్ని కూడా అదే రీతిగా ద్వేషిస్తున్నాడు. ప్రియులారా, ఆత్మకు పాపము ఎట్టిదో దేహానికి రోగము అట్టిది. As sin is to the spirit, so the sickness is to the body. అందుకే దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, దేవుడు రోగాన్ని ద్వేషిస్తున్నాడు, దేవుడు అపవాదిని ద్వేషిస్తున్నాడు. సో కాబట్టి ఈ మూడిట్లో వేటిని కూడా మన జీవితాల్లోనికి మనం ఏమాత్రం కూడా మనము అనుమతించకూడదు. దేవుడు అనుమతించలేదు, మనం అనుమతించకూడదు. సో దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి ఆ చిత్తాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి, ఆ చిత్తాన్ని మనం నమ్మాలి, మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి. ఆ రీతిగా స్థిరపరచుకున్న ప్రభువా నీ చిత్త ప్రకారం నా జీవితంలో జరగాలని మనం అడిగినప్పుడు ఆయన చిత్తం ఖచ్చితంగా మన జీవితంలో జరిగేదిగా ఉంటున్నది. మనం అవిశ్వాసంతో సందేహంతో దేవుని అడిగినప్పుడు దేవుని నుంచి ఏమి కూడా మనము పొందుకోలేము. యేసయ్య పరిచర్య గురించి మరొక లేఖన భాగాన్ని మీకు చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించను. హల్లెలూయా. ప్రియులారా, బీదవానికి సువార్త ఏమిటండి? వాట్ ఈజ్ అ గాస్పెల్ టు ద పోర్? రోగికి సువార్త ఏమిటండి? యేసయ్య సువార్త ప్రకటించాడంట. ఏంటి సువార్త? కేవలం పాపక్షమాపణ ఒక్కటే కాదండి, ఆత్మకు సంబంధించింది ఒక్కటే కాదు, దేహానికి కూడా సువార్త. ఏంటి దేహానికి సువార్త అంటే? నీవు రోగాల్లో మిగిలిపోవలసిన అవసరం లేదు, నీవు రోగముల చేత పీడించబడవలసిన అవసరం లేదు, నీవు రోగముల చేత సతమతము కావలసిన అవసరం లేదు, నీవు రోగములతో నీవు చనిపోవలసిన అవసరం లేదు. అదే సువార్త. దిస్ ఇస్ ద గాస్పెల్ టు ద సిక్. సో సువార్తను ప్రకటించుచూ సంచారం చేశాడంట. ఆయన ప్రజలలోని ప్రతి వ్యాధిని, హల్లెలూయా, మీ బైబిల్ గ్రంథాల్లో రౌండప్ చేసుకోండి, ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించను. ఏ రోగాన్ని వదిలిపెట్టే దేవుడు కాదు. డాక్టర్లు ఒకవేళ చెప్పచ్చు, నీ రోగం ఇక ఇంతే, నువ్వు చనిపోయేంత వరకు ఈ రోగం ఉంటుంది, కొన్ని జబ్బులు అటువంటి జబ్బులు ఉన్నాయి, కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ప్రతి రోగాన్ని బాగు చేశాడు, ప్రతి వ్యాధిని బాగు చేశాడు, ప్రతి ఒక్కరిని బాగు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ పదం నాకు చాలా ఇష్టం. యేసు ప్రభు అందరినీ బాగు చేశాడు, అన్ని రోగాలు నయం చేశాడు. హల్లెలూయా. అన్ని రోగాలు నయం చేశాడు, అందరినీ బాగు చేశాడు. ఈరోజు కూడా అన్ని రోగాలు నయం చేయగలడు, అందరినీ బాగు చేయగలడు. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే ఈ వాక్యములోనే స్వస్థత ఉంది. బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది కదా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హల్లెలూయా. ఈ వాక్యంలోనే స్వస్థత ఉంది, ఈ వాక్యంలోనే ఆరోగ్యం ఉంది. నీవు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్లయితే ఈ యొక్క వాక్యము ద్వారానే నీవు స్వస్థతను పొందుకొనగలవు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా,
యేసయ్య పరిచర్యలో మనం గమనించినట్లయితే ఆయన ప్రతి వ్యాధిని ఆయన బాగు చేశాడంట. 24వ వచనం చూడండి. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను, నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తుల అందరినీ దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకునేలాగా ఆయన వారిని స్వస్థపరచను. అందరినీ బాగు చేశాడండి, ఒక్కరిని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? అందరినీ బాగు చేసిన వాడు నిన్నెందుకు బాగు చేయడు? అందరూ బాగుండాలని కోరుకున్నటువంటి వాడు నీవు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఎందుకు కోరుకోడు? ఆయన ఈరోజు కూడా నీవు ఆరోగ్యంగా ఉండాలని, నీ దేహంలో దైవికపరమైన ఆరోగ్యాన్ని నీవు అనుభవించాలని ఈరోజు కూడా ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి, ఈ దేవుని యొక్క చిత్తమును నీ మనసులో, హృదయంలో స్థిరపరచుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభువా, యేసయ్యా, నేను ఆరోగ్యంగా ఉండాలని నీవు కోరుకుంటున్నావా? నీ కృతజ్ఞతలు ప్రభు అని విస్తారంగా కృతజ్ఞతలు చెల్లించండి. క్రీస్తునందు ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి చిత్తమును గురించి నీకు అవగాహన వస్తుందో, ఎప్పుడైతే దేవునికి చిత్తమును గురించి నీకు వెలిగింపు వస్తుందో, నీ యొక్క ఆరోగ్యం, నీవు ఆరోగ్యం పొందుకునే దానికి నీ యొక్క ప్రయాణము ప్రారంభమైనట్లే. హల్లెలూయా. దేవుని చిత్తం గురించి నీకు గందరగోళం ఉన్నంత వరకు నీవు ఆరోగ్యానికి పొందుకునే ప్రయాణము ఇంకా ప్రారంభము కాలేదని అర్థము. అయితే దేవుని యొక్క వాక్యం మన దగ్గరకు వచ్చింది. నీ వాక్యం వెల్లడొకటితోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని దయచేను అని వ్రాయబడిన ప్రకారం యేసుక్రీస్తు వారి యొక్క నామంలో దేవుని యొక్క చిత్తమును గురించినటువంటి సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకం చేత మీరందరూ కూడా నింపబడి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క దేహములలో దైవికపరమైన ఆరోగ్యమును అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో దీవిస్తూ ఉన్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రోగ్రామ్ మీకు దీవెనకరంగా ఉన్నదని నమ్ముచున్నాము. మా అడ్రస్ RDJ Ministries, Calvary Faith Church, కృష్ణాపురం, 0 Road, తాడిపత్రి, అనంతపూర్ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్ 9440040031. అనదర్ నంబర్ 9440040041. Thank you very much for watching our